హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి గోదావరిలో పీతల పులుసు. వేడివేడి అన్నంలో ఈ పీతల పులుసు వేసుకొని ముద్దకి ముక్క కొరికి తింటే నా సామిరంగా బనియన్ అన్నట్టు రచ్చో రచ్చస్య రచ్చోప్యహ. పీతల కూర అంటే చాలా మందికి ఇష్టం, కానీ పీతల పులుసా నాకు రాదు బాబోయ్ అంటారు. ఒకసారి ఇలా వండి చూడండి, చాలా సింపుల్ ఇంకా టేస్టీ. వంట రానివారైనా వండేయవచ్చు. మీలో ఎంతమందికి పీతల పులుసు అంటే ఇష్టమో కామెంట్లో చెప్పండి. ముందుగా ఉల్లిపాయలు టమాటాలు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పెనంలో నూనె వేసి పచ్చిమిర్చి వేయించి మిక్సీ పట్టిన ముద్దను వేసి వేయించుకోవాలి. గోదావరిలో పీతల్ని గిన్నెలో వేసుకొని శుభ్రం చేసుకోవాలి. తర్వాత నిగనిగలాడే నూనెలో పీతలను వేసి వేయించుకోవాలి. తర్వాత గరం మసాలా, అల్లం వెల్లుల్లి మెత్తగా ముద్ద నూరి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఉప్పు కారం వేసి వేయించుకోవాలి. ముందుగానే నానబెట్టుకున్న చింతపండు పులుసుని పీతలు ములిగేదాకా వేసి ఉడికించుకోవాలి. కొత్తలాడే పులుసులో కమ్మని కొత్తిమీర వేసుకొని కాసేపు ఉడకనిస్తే గోదావరి పీతల పులుసు రెడీ. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్